హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ అట్ ప్రైమ్ టైం. నేను మీ కీర్తన. ఈ రోజు ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. ఏపీ 10th ఫలితాల్లో ఓ విద్యార్థిని అరుదైన ఘనత సాధించింది. కాకినాడకు చెందిన నేహాంజని అనే బాలికకు 600కు 600 మార్కులు వచ్చాయి. మరోవైపు ఎలవంచలి శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్న ఎండా అనిషా అనే విద్యార్థిని 599 మార్కులు సాధించింది. ఉగ్రవాద చర్యలు సమాజంపై మాయని మచ్చ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఉగ్రవాదం, హింస ద్వారా లక్ష్యాలేమీ సాధించలేరని చరిత్ర చెప్తుందన్నారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో సీఎం ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులకు రిమాండ్ పొడిగించారు. వంశీతో పాటు పలువురు నిందితులను సిఐడి అధికారులు కోర్టులో హాజరుపరిచినా వచ్చే నెల 7 వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ సిఐడి కోర్టు ఉత్తర్వులిచ్చింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. పాకిస్తాన్ అసమర్థ నాయకత్వానికి ఈ ఘటన పరాకాష్ట అని ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని ట్యాంక్బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి ఘటనతో పాకిస్తాన్ మిలిటరీ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత పాక్ యుద్ధ విమానాలు కరాచీ నుంచి ఉత్తరాన ఉన్న వైమానిక స్థావరాలకు బయలుదేరినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఎక్స్ లో విమానాల ట్రాకింగ్ స్క్రీన్ షాట్లను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న 3 టెర్రరిస్టుల ఊహా చిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్ షాజీ, సులేమాన్ షా, అబుతాలగా గుర్తించారు. మూసా, యునిస్, ఆసిఫ్ అనే కోడ్ నేమ్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి చోటు చేసుకున్న ప్రదేశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిశీలించారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మృతులకు నివాళులర్పించారు. జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరెస్ దీన్ని హేయమైన చర్యగా అభివర్ణించారు. ఉగ్రదాడిలో డజన్ల కొద్దీ పౌరులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మోక్షన్ వ్యాఖ్యానించారు. అటు ఇటలీ, ఇజ్రాయిల్ ప్రధానమంత్రులు కూడా దాడిని ఖండించారు. అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ మార్కెట్లో ఆల్ టైమ్ గరిష్టానికి చేరిన బంగారం ధర బుధవారం కాస్త దిగొచ్చింది. 10 గ్రాముల గోల్డ్ ధర దాదాపు 3,000 తగ్గింది. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 98,700గా ఉంది. అటు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ఉగ్రదాడిలో మృతి చెందిన బాధితులకు సంఘీభావంగా ఐపీఎల్ ఆటగాళ్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో నల్ల బ్యాచ్లతో ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు. ఇవి ఈ బులెటిన్ లో ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటికోస్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.